వాల్మీకి మహర్షి శాపం ఉన్నది ఇప్పుడు రాముడికి స్పష్టమైపోయింది కదా. భార్యా వియోగం. ఈ భార్యా వియోగం అనేటువంటి అంశము రెండు రకాలుగా జరిగింది. ఒకటి రావణవధకు ముందు, రెండు రావణవధ తరువాత. రావణవధకు ముందు 1 సంవత్సర కాలం వియోగం జరిగింది భార్యాభర్తలకి. రావణవధ తర్వాత ఇక పర్మినెంట్ వియోగం. అది ఆవిడ అటు వెళ్ళిపోయింది, ఈయన ఇటు వెళ్ళిపోయినాడు. అవతారం. ఇప్పుడు వాల్మీకి మహర్షి శాపము ఎప్పుడు జరిగింది? ఇది కథ. ఇప్పుడు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? నారదుల వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత. నారదుల వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? ఆల్రెడీ ఇప్పుడు రాముడు రాజ్య పట్టాభిషేకం చేసుకొని పరిపాలన చేస్తున్నాడయ్యా అని చెప్పినాడా లేదా? అంటే రాముడి యొక్క పట్టాభిషేకం కంటే ముందు జరిగిన వియోగానికి వాల్మీకి సంబంధం లేదు. ఇక భవిష్యత్తులో ఇది భగవత్ ప్రణాళిక. రావణ వధ అయిపోయింది, వచ్చిన పని అయిపోయిన తర్వాత తన స్థానానికి తాను వెళ్ళిపోతాడు. అంతే కదండి. ప్రవచనం చెప్పడానికి నేను వచ్చా, వినడానికి మీరు వచ్చారు, వీడియో ఎవరి పని వాళ్ళు అయిపోయిందంటే వెళ్ళిపోడేనా? బాగుంది, టెంట్ బాగుంది, మైక్ బాగుంది అని పట్టుకుని కూర్చుంటామా? భగవంతుడు కూడా అవతారం కాగానే ఆయన అప్లికేషన్ ఏమిటి? దేవతలంతా అప్లికేషన్ పెట్టినాడు, రావణ వధ, రావణ అయిపోయింది, కేసు క్లోజ్. కానీ మనము రావడానికి, భగవంతుడు ఈ లోకానికి రావడానికి తేడా ఉన్నది. మనము మన అకౌంట్ క్లియర్ చేసుకోవడానికి వస్తున్నాం, వెనకాల చాలా ఉన్నది మన కర్మ. భగవంతుడు రావడానికి భక్తుల అప్లికేషనే, ఇంకా వేరేదేం లేదు. ఆయన అనుభవించేదేం లేదు ఇక్కడ. భక్తుల అప్లికేషన్ ఏం పెట్టినాం? అంతే కదండి. 5,000 శాంక్షన్ కావాలన్నావా, 6,000 శాంక్షన్, నువ్వు ఎంత పెట్టినా ఫస్ట్ రాసేటప్పుడే. దేవతలంతా కోరింది రావణ వధ అయిపోయింది. కాబట్టి రావడానికి ఒక కారణం, వెళ్ళడానికి ఒక కారణం కావాలి భగవంతుడికి. రావడానికి ఒక కారణం దొరికింది రావణుడు. ఇప్పుడు వెళ్ళడానికి ఎందుకు వెళ్ళిపోయినట్టు అని చెప్పాలంటే ఒకటి ఉండాలి కదా చరిత్రలో. వాల్మీకి మహర్షి శాపం వల్ల నేను వెళ్ళిపోయినాను అని చెప్పడానికి ఒక సన్నివేశంగా. అందులో ఇది తనంతట తాను కుదుర్చుకున్న కారణం కాదు. వాల్మీకి మనస్సులో కూడా తన కథ రాయాలనే ఒక సంకల్పం ఉన్నది కదా. కాబట్టి భక్తుడి యొక్క సంకల్పం నెరవేర్చినట్టు అవుతుంది, తన ప్రయోజనము నెరవేరినట్టు అవుతుంది. ఈ రెండింటిని లింక్ చేద్దామనే ఉద్దేశంగానే జరిగిన సంఘటన ఇది. అంటే అర్థము, రామ పట్టాభిషేకం తర్వాత తన అవతారానికి ఉపసంహారం చేసే అవకాశం వాల్మీకి ద్వారా జరిగింది శాపరూపకంగా. భగవంతునికి శాపం ఏమిటి అంటే తన కథ నడిపించడానికి ఓ రీజన్ కావాలి ఆయనకి. ప్రపంచము పని ఎట్లా జరుగుతుంది? కార్యకారణ సంబంధం, కాజ్ రీజన్, కాజ్ ఎఫెక్ట్. ఒక రీజన్ ఉంటుంది, దానికి ఎఫెక్ట్ ఉంటుంది. కార్యకారణ సంబంధం. పని జరుగుతున్నదంటే ఏదో ఒక రీజన్ ఉండాలి. అట్లాగే ప్రతి అవతారం అట్లా మలుచుకున్నాడు ఆయన పరమాత్మ. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశము, అవతారాన్ని ఉపసంహారం చేసుకోవడానికి వాల్మీకి మహర్షి శాపం ఉన్నది అని అనుకున్నాం. మరి రామ పట్టాభిషేకం కంటే ముందు జరిగిన వియోగం ఉన్నదే 1 ఇయర్, 1 సంవత్సరం ఎడబాటు. దానికి కారణం ఏమిటి? రావణ వధ కంటే ముందు 3 శాపాలు ఉన్నాయి. ఆ 3 శాపాలను అనుభవించడమే కారణంగా 1 సంవత్సరం పాటు సీతా వియోగం, భార్యాభర్తృ వియోగం జరిగింది. దాంట్లో మొదటిది బృందాదేవి యొక్క శాపం. జలంధరుడి యొక్క భార్య. జలంధరుడి యొక్క సంహారం ఎవడి వల్ల కాకుంటే దానికో ప్రణాళిక రచించి, నారాయణుడే ఇక ఎంతకైనా పర్వాలేదు, తన మీద ఎంత అభాండం పడ్డా పర్వాలేదు, తనకు ఏ పెద్ద శిక్ష పడ్డా పర్వాలేదు, కానీ మొట్టమొదలు రాక్షస సంహారం జరగాలని చెప్పి తనకి ఎంత గొప్ప శాపం వచ్చినా పర్వాలేదని దిగినాడు ఆయన.
ఆ సన్నివేశంలో జలంధరుడి రూపకంగా వచ్చి, అప్పుడు బృందాదేవి ఇచ్చినటువంటి శాపం, నా భర్త రూపకంగా వచ్చి నువ్వు ఇట్లా చేసినావే, నా భర్తను నాకు దూరం చేసినావు కదా, కాబట్టి నీకు కూడా రాబోయేటువంటి కాలంలో నీకు నీ భార్యా వియోగం అవుగాక. ఇది ఒకటి. రెండు, దేవదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడు. ఎవరి దేవదత్తుడు? స్వామి, ఇది త్రేతాయుగం నాటి కథ, రామావతారం. దానికంటే ముందు జరిగిన అవతారం ఒకటి, ప్రధానమైన అవతారం ఉన్నది, నరసింహ అవతారం. నరసింహస్వామిగా ఒక విలక్షణమైనటువంటి రూపంతో వచ్చారు స్వామి. అది నరుడా సింహమా? మహాభయంకరమైన ఉగ్రమైనటువంటి రూపం అది. అందుకే ఉగ్ర అనేటువంటి పేరు నరసింహస్వామికి తప్ప ఇంకెక్కడ ఆయన అవతారంలో మనం చూడం. అంత భయంకరమైన రూపంతో వచ్చినాడు ఆయన. లక్ష్మీదేవే భయపడ్డది వాళ్ళ ఆయన దగ్గర పోవాలంటే. అటువంటి భయంకరమైన రూపాన్ని ధరించి హిరణ్యకశిపు యొక్క సంహారం అయిపోయిన తర్వాత ఆ రౌద్రముతోటి అలా పరిగెత్తుతున్నాడట నరసింహస్వామి. ఇంకా కోపం తగ్గల ఆయనకి, ఆ ఆవేశం తగ్గలే. అట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే దేవదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క ఇల్లాలు అప్పుడే మడికి నీళ్లు పట్టుకుందామని చెప్పి ఆ సరస్సులో దిగి నీళ్లు కుండలో పట్టుకుని పైకి ఎక్కింది. ఈయన ఆవేశంతో నరసింహస్వామి అట్లా ఆ ఒడ్డు నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ రూపం చూసేసరికి ఆవిడ నీళ్ళలోనే మరణించింది. ఆ రూపం భయంకరమైన రూపం. దేవదత్తుడనే బ్రాహ్మణుడు చూసి, నాకు నా భార్యను వియోగం చేసినావు నీ రూపంతో వచ్చి, నువ్వు వచ్చింది ఎందుకయ్యా హిరణ్యకశిపుని సంహరించడానికి, కానీ నా భార్యా వియోగం జరిగింది కాబట్టి నీకు నీ భార్యా వియోగం భవిష్యత్తులో జరుగుగాక. రెండవ శాపం. ఇవన్నీ స్టాక్ ఉన్నాయండి, ఎన్ని కలిపి ఒకే అవతారంలో అన్ని కంప్లీట్ చేసేస్తాడు స్వామి. అది ఆయన దగ్గర ఉంది. ఇవన్నీ కథలు ఎప్పుడో జరిగినాయి, కృతయుగంలో నరసింహ అవతారం. కానీ వచ్చేటువంటిది ఏదైనా ప్రధానమైన ప్రయోజనం ఉన్నప్పుడే ఇవన్నీ తీసుకుని వచ్చి దాన్ని ఒక చక్కగా ప్రణాళికాబద్ధంగా, భగవంతుడి యొక్క ప్రణాళిక అర్థం కాదు ఎవడికి, అన్ని శాపాలను ఒకేసారి అనుభవించేటట్టుగా మొత్తానికి క్లోజ్ చేసేసి, ఇక్కడ శాపాలను అనుభవించడం అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళ మనస్సును కూడా ఆయన, ఇప్పుడు వాళ్ళు శాపం ఇచ్చినారు కదండి, శాపాన్ని తాను తీసివేసుకునే శక్తి భగవంతుడికి లేదా? ఉన్నది, సర్వనియంత ఆయన. కానీ అనుభవించడం వల్ల ఏం జరుగుతున్నది? అమ్మా మనం శాపం ఇచ్చినాం కాబట్టే జరిగింది అంటే ఆ వ్యక్తికి ఇండైరెక్ట్గా వచ్చేది ఏమిటి? తన శాపం ఫలించింది అనేటువంటిది. అంటే అక్కడ కూడా భక్తులని ఉద్ధరించినట్టే ఓ రకంగా. ఇక ఇది రెండవ శాపం, దేవదత్తుడు. ఇవన్నీ స్టాక్ పెట్టుకున్నాడు నరసింహస్వామి. తర్వాత వచ్చే అవతారం, ప్రధానమైన అవతారం, మధ్యలో వచ్చిన చిన్న చిన్న అంశాలు పెద్దగా లెక్కలేదు, ఎందుకంటే ఇన్ని అవసరం లేదు, ఇంత ప్రణాళిక అవసరం లేదు. బాగా ఆలోచిస్తే భగవంతునికి 21 అవతారాలు ఉన్నాయి భాగవతం ప్రకారం. ఇంకా దాంట్లో బాగా ఆలోచిస్తే దశావతారాలు, 10 ప్రధానమైనవి. ఇంకా బాగా దాంట్లో ఆలోచిస్తే బాగా విస్తృతంగా చరిత్రగా కథా పరంపర లోకంలో నిలబడ్డటువంటివి రెండే, రామ కృష్ణ. ఈ రెండు కథల్లో వచ్చిన ప్రయోజనమే కాదు, ఇంక్లూడింగ్ చాలా మ్యాటర్స్ ఉన్నాయి దీంట్లో. వామనావతారం వచ్చింది బలిని కొట్టేయడం కోసం, అక్కడి వరకే అయిపోయింది అది. కానీ రామావతారం, కృష్ణావతారం గమనిస్తే కేవలం రావణవధ లేదా శిశుపాలవధ ఇట్లా ఏదో ప్రధానమైన కారణమే, కానీ చాలా విస్తృతమైన ప్రణాళికతో వచ్చినారు పరమాత్మ. ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి, అన్నిటిని ఒకటేసారి కొట్టేద్దాం అనుకున్నాడు ఆయన. అందుకే 14 ఏళ్ల వనవాసం. రావణుని కొట్టాలంటే ఎందుకు చాలా గ్యాప్ ఏర్పడ్డది. ఎంతోమంది మహర్షులు ఆశ్రమాల్లో
నారాయణ, ఓం నమో నారాయణాయ అని చెప్పి తపస్సులు చేస్తున్నారు. అందరినీ అనుగ్రహించాలంటే మనమే వాళ్ళ దగ్గరికి పోతే అయిపోతుంది అని చెప్పి ఈయన వనవాసం పెట్టుకున్నది ఈయనే. ఏదో కైకా మందర ఇదంతా బయటికి కనబడడం కోసం, భక్తుల్ని రప్పించుకోవడం కాదు, మనమే ప్రజల వద్దకే పాలన. అలా అందుకే చూడండి, నిజంగా రావణుని కొట్టాలంటే డైరెక్ట్గా అయోధ్య నుంచి వనవాసం అనేది పెట్టుకున్నా 1 yearలో పోయి కొట్టి రావచ్చు. అయ్యో అక్కడ దాకా పాదయాత్రగా పోయినా అని బాగా ఆలోచిస్తే 13 ఏళ్ళు వనంలోనే ఉన్నాడు. ఏం చేసినాడు? ఈ 13 ఏళ్ళు అనేక మంది మాననీయ మహత్తర ఋషిగణం తన గురించి ఎన్నో వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి వారందరికీ ఫలితం ఇవ్వడమే ఇక్కడ రామావతారంలో ప్రధానమైన ప్రయోజనం. రావణుడు ఒక కారణం అంతే. కాబట్టి భగవంతుని యొక్క అవతారం ప్రధానం కరుణ, కరుణ, కరుణ. అందులో రామావతారంలో అయితే ఇంకా ఇక్కడ దేవదత్తుడి యొక్క భార్య శాపం, 3వ శాపం నారదుల వారిది. నారద మహర్షి శాపం ఉన్నది. ఈ నారదుడు శాపం, నారదుడు భక్తుడు కదండి, నారదుడు కూడా నారాయణుని శపించాడా? అప్పుడప్పుడు మనకు రాదా కోపం? ఎన్ని కొబ్బరికాయలు కొడుతులేను, ప్రతి పౌర్ణమికి వ్రతం చేస్తే ఒక్కటన్నా తీర్చినవా? నువ్వు లేవు, కోపం కాదా ఇది? మన భగవంతుడే. అంటే అప్పుడప్పుడు కోరికలు తీరకుంటే ఎదుటి వ్యక్తి ఎవరైతే, నారదుడు భక్తుడే, పరమ భాగవతోత్తముడే, నారాయణ నారాయణే, నారాయణుడే శాపం ఇచ్చినాడు ఆయన. ఎట్లా జరిగిందన్నారు? దీనికో చమత్కారమైన సన్నివేశం ఉన్నది. నారదుల వారు తపస్సు చేసినారట. తపస్సు చేస్తే ఎవరు తపస్సు చేసినా పరీక్షించే లక్షణం కలిగిన వాడు ఇంద్రుడు. అప్సరసలు పంపించినాడు ఆయన. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఒక్కరు కాకుంటే ఒకరు. మొత్తానికి తపస్సును కొంచెం విఘ్నం చేయడం ముఖ్యం కాదు, ఇక్కడ పరీక్ష పెట్టడం. ఎంతోమంది వచ్చారు, ఆడారు, పాడారు. నారదుడి యొక్క మనస్సు చెలించలేదు. అంతా తపస్సంతా పూర్తయిపోయిన తర్వాత ఆ చుట్టూ ఉండేటువంటి ఋషులు, ఆశ్రమాల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గమనించారు, నారద మహానుభావ, ఎంత గొప్ప తపస్సయ్యా మీది, ఏమి తపస్సయ్యా నారద, నీ అంత తపస్సు చేసిన వాడు ఉన్నారా? అయ్యో నేనేం తపస్సు చేసినానయ్యా, మీ లెక్కనే కదా నేను కూడా తపస్సు చేసి. కాదు, చాలామంది మహర్షుల తపస్సు కొంతమంది అప్సరసల వల్ల విఘ్నమైపోయినాయి. కానీ నీ దగ్గర నువ్వు తపస్సు చేస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసునా? రంభ వచ్చింది, ఊర్వశి వచ్చింది, మేనక వచ్చింది, తిలోత్తమ వచ్చింది, అయినా నువ్వు కళ్ళు తెరవలే, చూసినావా? అదేయా నీ తపస్సు. ఇంతమంది వచ్చారా? ఇంతమంది వచ్చినా నువ్వు అంటే ఎవరూ చేయని తపస్సు నువ్వు చేసినావయ్యా అని కొన్ని గొప్ప మాటలు చెప్పేసరికి ఈయన మనసులో ఏమేర్పడ్డదంటే, ఇక మనంతా తపస్సు చేసిన వాళ్ళు లేడు ప్రపంచం. పొగడ్త మంచిదేనండి, బాగా పొగిడితే కూడా మనిషిలో అహంకారం పెరుగుతుంది. పొగడ్త ఇంకో గొప్ప కార్యక్రమం చేయడానికి ప్రేరణగా ఉండాలి తప్ప వాడిని పతనం చేయించే దిశగా పొగడ్త ఉండకూడదు. ఆ పొగడ్తను అట్లా తీసుకోకూడదు. పొగడ్త ఉండాల్సిందే, ఎందుకంటే దేవుణ్ణి స్తోత్రం చేయాల్సిందే. స్తోత్రం అంటేనే పొగడ్త. దేవుణ్ణైనా శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనాల్సిందే, ఉండాలి. ఎంతవరకు ఏదైనా లిమిట్ తెలుసుకోగలగాలి. అదే జీవితం. కామం కావచ్చు, క్రోధం కావచ్చు, పొగడ్త కావచ్చు, ఒక అవధి. అదే బుద్ధి మనిషికి ఉండాల్సిన లక్షణం. నారదునికి అహంకారం పెరిగిపోయింది ఈ వృత్తాంతంతో. ఇక మనంతా తపస్సు చేసిన వాళ్ళు లేడురా, అసలే నారదుడు కదండి, కాలు నిలకడ లేనివాడా ఆయన. దక్ష ప్రజాపతి యొక్క శాపం. ఇక ఆయన అన్ని ఆశ్రమాలు తిరుగుతూ లోకంలో ఉండేటువంటి అందరికీ, కనబడ్డ వాళ్ళందరికీ కూడా, ఏమయ్యా నారదా చాలులా కనబడకపోతేవి అనుడే ఆలస్యం.
ఇక ఆయన గురించి ఆయన చెప్పుకోవడం. ఎంత తపస్సో తెలుసునా, రంభ వచ్చిందట ఊరు. ఇక మొత్తం అన్ని లోకాలు అయిపోయినాయి ఈ వర్తమానం చరిత్ర. ఇక 3 లోకాలు మిగిలినాయి, బ్రహ్మలోకం, కైలాసం, విష్ణులోకం. ఇక ఆ 3 కూడా కంప్లీట్ చేస్తే బ్రహ్మగారి దగ్గర పోయినాడు. అబ్బా ఏమిరా చాలా రోజులైంది కనబడక, తండ్రి గారు అని మొదలుపెట్టినాడు అక్కడ. మరి ఈ విషయం శంకరునికి తెలుసా అన్నాడు ఆయన. ఇక్కడి నుంచి అటే పోతున్నా అన్న. శంకరుని దగ్గర పోయినాడు. ఏవయ్యా నారదా చాలా, అక్కడ చెప్పినాడు. ఆయన అనుకున్నాడు, ఓహో కొంచెం నారదునిలో జ్ఞానం ఉన్న చోట అహంకారం ఉండకూడదు. దా అంటే నారం అంటే జ్ఞానం. జ్ఞానం దగ్గర అహంకారం ఉన్నదనుకోండి, అది అజ్ఞానమే. అది ఆ జ్ఞానం కాదు, అది అజ్ఞానం. అది పతనమే. కానీ చిత్రం చూడండి, మాయ చూడండి, పండితుల దగ్గరే అహంకారం ఉంటుంది. నారదుల వారు కైలాసం వెళ్ళారు. అక్కడ గొప్ప చెప్పేసరికి ఆయనకు అనుకున్నాడు, ఈ కేసు నారాయణ దగ్గరనే కొట్టుడు పోతుందిరా. ఏమయ్యా మరి వైకుంఠం పోయినావా అన్నాడు. లేదా ఇక అక్కడికి పోయిన తర్వాత ఇక అదే ఫైనల్, అటే వెళ్తున్నా అన్నాడు. విష్ణుమూర్తి వారి దగ్గర పోయినాడు. ఏమయ్యా నారదా, ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి తెలియనట్టుగా ఉండేవాడే జ్ఞాని. ఏమయ్యా నారదా, ఏమయ్యా చాలు. ఈ ప్రశ్న అక్కడి నుంచి రావాలనే ఎక్స్పెక్టేషన్ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మనంతర మనం చెప్పుడు కొంచెం ఒక్క సంధిస్తే ఇక మనం దూరచ్చు. ఆ ప్రశ్న అడగాలనే అడిగినాడు ఆయన. ఏమయ్యా చాలు లేని మొదలుపెట్టినాడు. ఏం తపస్సు అయ్యా అసలు నా గురించి చెప్పాలంటే అని మొదలుపెట్టినాడు. నారాయణకి అర్థమైపోయింది, అబ్బాయికి కొంచెం అహంకారం పెరిగిపోయింది, తపస్సు అనే అభిమానం, కొంచెం ట్రీట్మెంట్ అవసరం ఇప్పుడు, అంతే కదండి. కానీ దానికి ఒక సన్నివేశం రావాలి కదా. ఇక అంతా అయిపోయిన తర్వాత నారదుల వారు భూలోకంలో ఒకసారి తిరుగుతూ ఉంటే ఒక పెద్ద పట్టణం కనబడ్డదట, నగరం. అక్కడ ఆగాడు ఆయన. ఆగి, అరే అన్ని రాజ్యాల వరకు మనది అయిపోయింది, ఇదేదో కొత్తగా కనబడుతున్నది, ఇక్కడ మన గురించి తెలుసా తెలియదా? పోతే అయిపోయాయి, ఒకసారి అడుగు పెడితే అయిపోయాయి. నారదుల వారు అడుగు పెట్టినారు ఆ రాజ్యంలో. ఏదో కొత్త రాజ్యం లెక్క కనబడుతున్నది. మనం తపస్సు చేస్తున్నప్పుడు ఎవడైనా రాజు నగర నిర్మాణం జరిగిందేమో, ఎవడేం చేసుకో, మన చరిత్ర మనం చెప్పుకుంటే అయిపోయాయి. కొంతమంది లక్షణం వాడు వింటున్నాడా, మన పోయినాడు. నారదుల వారంతటి వాడు మన రాజ్యానికి రావడం ఏమిటని మహారాజు గారు గొప్పగా స్వాగతం మర్యాద చేసి లోపల తీసుకుపోయి కూర్చోబెట్టి, కుటుంబాన్నంతా తీసుకువచ్చి, భార్య అందరిని తీసుకువచ్చి, అయ్యా ఆశీర్వదించి అందరిని తీసుకువచ్చి లైన్లో పెట్టినాడు. ఇంతలో అమ్మాయి, రావమ్మా మహానుభావులు వచ్చారు, ఆశీర్వచనం తీసుకోమ్మా అని చెప్పి కూతుర్ని పిలిచినాడు ఆయన. ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటే నారదుడి మనస్సు, అద్భుతమైన అఖండమైన సౌందర్యవతి అమ్మాయి. ఆ అమ్మాయి వస్తూ ఉంటేనే, ఆమె దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తూ ఉంటేనే, ఏమి అందం, ఏమి సౌందర్యం. రంభ, ఊర్వశి, మేనక అందరినీ తలదనినా అన్నావు. మరి ఆమెను చూసేసరికి మనస్సులో ఏమేర్పడ్డదో తెలుసునా? అబ్బా పెళ్ళి చేసుకుంటే ఇట్లాంటి అమ్మాయిని చేసుకోవాలి మనసులో పడ్డది. అప్పటికే ఒక వర్తమానం అందింది. ఏం వర్తమానం? మహారాజు గారు అమ్మాయిని తీసుకొచ్చి, స్వామి మా అమ్మాయికి ఒక 3 రోజుల్లో స్వయంవరం ప్రకటిద్దాం అనుకుంటున్నా, ఒక మంచి భర్త దొరికేటట్టు మీలాంటి పెద్దలు ఆశీర్వదించాలి అని చెప్పి అమ్మాయి దండం పెట్టించిన. 3 రోజుల్లో స్వయంవరమా? అరే ఎట్లా? అమ్మాయి మీద మనసు పడితే టైం 3 రోజులే, అందులో స్వయంవరం పెట్టే. అప్పటికే రాజులకి వర్తమానాలు పోయినాయి. మనసులో లోపల కోరిక కలిగింది. ఎవరికి? నారదుల వారికి. శుభం, నీకు మంచి యోగ్యుడైన అందగాడైన గొప్పవాడు భర్తగా లభించు ఆశీర్వచనం చేసినాడు. బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత మనస్సులో ఏమున్నది? ఇప్పుడు అమ్మాయిని ఎట్లా వివాహం చేసుకోవాలి?
మనం కూడా స్వయంవరంలోకి వెళ్ళి కూర్చుంటే ఈ డ్రెస్సు తోటి ఈ గెటప్ తోటి స్వయంవరంకి పోతే ఏ అమ్మాయి మనని తపశ్శాలిగా ఇంత గడ్డం పెంచుకొని పోతే పెళ్లి చూపులకు ఎట్లా పోతారండి? అంతేనా కాదా? అంటే ఎక్కడ వ్యవహారం అక్కడ నడిపించాల్సిందే కదా. లేని జుట్టు పెట్టుకొని ఉన్నదానికి కలర్ వేసుకొని ఎన్నో తంటాలు పడుతూనే పెళ్ళి అయ్యే వరకు ఒక ఎత్తు, పెళ్ళి అయిన తర్వాత ఒక ఎత్తు, తర్వాత విషయం తర్వాత. నారదుల వారికి అనిపించింది ఎట్లా ఈ అమ్మాయిని స్వయంవరంలో అమ్మాయి వరించాలంటే మనం గొప్ప అందగాడిగా తయారు కావాలి, అంతే కదా. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవాహ కులమిచ్చంతి మృష్టాన్నమితరే జనా. పెళ్ళయ్యేటప్పుడట ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుందట. మాతా విత్తం, కాబోయే అల్లుడు గురించి అత్తగారి ఆలోచన ఎట్లా ఉంటుంది అన్నారు. మాతా విత్తం, అల్లుడు సౌండ్ పాటేనా కాదా, కరీంనగర్లో జాగా ఉన్నదా లేదా టవర్ దగ్గర, అత్తగారి ఆలోచన విధానం ఇది. పితాశ్రుతం, కన్యాదాత అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడట అంటే డబ్బుదేమున్నది, మంచి గుణం ఉన్నదా, మంచి హ్యాబిట్స్ ఉన్నాయా, అది ఉంటే చాలని తండ్రి ఆలోచన ఉంటుందట. ఇక అమ్మాయి ఆలోచన ఎట్లా ఉంటుందన్నారు. కన్యా వరయతే రూపం, హైట్ వెయిట్ మంచిగా ఉంటుందా, మనం ఫోటో దిగితే మరి రూపం గురించి ఆలోచన ఉంటుంది. బాంధవాహ కులమిచ్చంతే, ఇక మిగతాలు ఉంటారు చుట్టాలు, బాబాయ్ పిరతండ్రి వాళ్ళు వీళ్ళు ఎన్నో, వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందని, వీళ్ళ బాబాయ్ ఎవర్రా, వీళ్ళ తాత ఎవరు, వాళ్ళ ఆలోచన అటుపోతుంది. మృష్టాన్నమితరే జనా, ఫ్రెండ్స్ ఇంటి పక్క ఇంటి ఉందట, వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది, ఫంక్షన్లు ఏం పెట్టినారు, ఇట్లా ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది, శాస్త్రంలో చెప్పినారు. నారదుల వారు ఆలోచించారు, మరి ఈ స్వయంవరంలో అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా, ఈ గెటప్తో పోతే అమ్మాయి ఎట్లా మోగిస్తుంది. 3 రోజుల్లో స్వయంవరం, గెటప్ మార్చుకోవాలి, మొత్తం వేషం మార్చుకోవాలి, అందగాడిగా తయారు కావాలి. మళ్ళా చూస్తే ఇక పుష్పమాల మన మెడలోనే పడాలి, ఎంతమంది రాజులున్నా. ఇట్లా తయారు కావాలంటే ఎట్లా, ఈ బ్యూటీ టిప్స్ తెలియాలంటే ఓ అందగాన్ని పట్టుకుంటే అందం గురించి అంతే కదా. ఎవడు అందగాడు మరి ప్రపంచంలో చెప్పాలంటే, నల్లనివాడు పద్మనయనం బులవాడు. అందం అంటే కేరాపడ్ర సాక్షాత్ మన్మథ నారాయణుడే, ముంసా మోహన రూపాయ. కాబట్టి నారాయణుని పట్టుకుంటే మనం బయటపడతాం. పోయినాడు వైకుంఠానికి, నారాయణ నారాయణ, ఏమయ్యా నారదా చాలా రోజులైంది, మళ్ళీ ఏమైనా తపస్సు, అన్నీ తెలుసు ఆయనకి, మళ్ళీ ఏమైనా తపస్సు మొదలు పెట్టినావా అన్నాడు. లేదు స్వామి. మరి ఏమిటయ్యా విశేషం అన్నాడు. అంటే స్వామి ఏం లేదు, కొంచెం మీరు ఇటు పక్కన వస్తే చెప్తా. ఎందుకు, లక్ష్మీదేవి ఉన్నది అక్కడ, కొంచెం విషయం చెప్పాలంటే కూడా కొంచెం అమ్మవారు ఉండే ప్రేమ విషయమే, అమ్మాయిని ప్రేమించే. స్వామి కొంచెం పక్కకు వస్తే చెప్తాను. చెప్పవా? లేదు స్వామి కొంచెం. సరే అని చెప్పి నారాయణ పక్కకు వచ్చి, స్వామి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. బేష్ నారదా, ఇప్పుడు తెలుస్తుంది అసలు సంగతి. ఇంకే ఇక మన వర్గంలో చేరినట్టే. మరి అమ్మాయిని చూడమంటావా? ఆశ్రమ కూడా మీకు లేదు స్వామి. నిర్ణయం అయిపోయింది, అమ్మాయి సెలక్షన్ కూడా అయిపోయిందా? నిన్ను కూడా రంభా ఊర్వశి మేనకలో అందాన్నే తలదన్నిన నీ మనస్సును కూడా అతలాకుతలం చేసిందంటే ఆ అమ్మాయి గొప్పదై ఉండాలి. ఎవరయ్యా చెప్పినాడు చరిత్ర మొత్తం. ఇంకేమున్నది మరి, పెళ్ళి ఎప్పుడు అన్నాడు. మీ చేతుల్లో ఉన్నది అన్నాడు. నా చేతిలో ఏమున్నదయ్యా అన్నాడు. లేదు స్వామి, అమ్మాయికి స్వయంవరం అట, మరి ఈ వేషంతో పోతే మరి ఎట్లా, కొంచెం కష్టం కదా, ఏం చేద్దాం అన్నాడు. ఇక నీ అంతా కాకున్నా నీ లెక్క, అంతే కదా. ఆయన అంతా అంటే ఇంకోటే ఉంటా, ఆయనకు ఆయనే ఈక్వల్.
ఇక నీ అంత కాకుండా కొంచెం నీలో 100% వచ్చినా కొంచెం మనం గెటాన్ కావచ్చు, బయటపడవచ్చు. కాబట్టి కొంచెం నాకు అందగాడిగా శరీరాన్ని తయారు చేయించవయ్యా అంటే, ఓ దాందే ఉన్నదని తీసుకుపోయినాడు. చక్కగా అలంకారాలు చేసినాడు, అంతా అయిపోయింది. ఈయన ఆలోచన అంతా అక్కడనే ఉన్నది. ఎక్కడ? ఇక స్వయంవరం పోయినా, మెడలో పుష్పమాల పడ్డది, అయిపోయి కథ. ఈయనేమో మంచిగా అవయవాలని సెటప్ చేస్తూ, నారదా మరి ఓకేనా, ఎట్లా ఉంది, మంచిగా అనిపిస్తుందా లేదా నీకు? అద్భుతం అద్భుతం అద్భుతం, అంతా అద్భుతమే. ఎందుకు? నారాయణ చేతిలో పడ్డానికి ఇంకేమున్నది, అంతే కదా. ఆయన తయారు చేసి పంపించిన తర్వాత ఇంకేమున్నది, అద్భుతం అన్నాడు. అంతా అయిపోయింది, ఆయన ఆలోచన విధానం మారిపోయింది. స్వయంవరం వెళ్ళాడు, కూర్చున్నాడు. రాజులంతా చూస్తూ పక్కపక్క నవ్వుతూ ఉన్నారు. ఎవడేమనుకుంటే పుష్పమాల పట్టుకొని వచ్చింది అమ్మాయి, అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నది. ఈ రాజులంతా బస్ కిరాయిలు పెట్టుకొని వేస్ట్గా వచ్చారు. మహారాజులంతా చాలా శ్రమపడి వచ్చారు ఇక్కడికి. పుష్పమాల మన చేతిలోనే, మన మెడలోనే. పుష్పమాల పట్టుకొని అమ్మాయి రానే వచ్చింది. తలకాయ వంచాడు కొంచెం, ఎట్లాగూ ఇంకా పడుతులేదు మాల. ఇంతలో చప్పట్లు కొట్టినారు, అంతా అయిపోయింది. జయడే ధ్వానాలు, మృదంగ ధ్వానాలు, బేరీ మృదంగ, ఒక్కసారి డప్పులు వినబడ్డాయి. తలకాయ చూసేసరికి ఇంకోరి మెడలో పుష్పమాల పడ్డాయి. ఎవరాయన? సాక్షాత్తు నారాయణుడే. వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి వారే. ఎంత కోపం రావాలిగా, సహజమే కదా. పెళ్లి చేసుకుందామనుకుంటే నీ దగ్గరికే వస్తే ఇంత చేస్తావా నారాయణ? వాస్తవంగా ఈ నగర నిర్మాణం ఇదంతా తయారు చేసింది దేనికోసం అంటే ఆయన పెళ్లి కోసం కాదు, నారాయణుడి పెళ్లి కోసం కాదు. నారదుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ అహం అనేటువంటి లక్షణాన్ని తగ్గించడానికి నారాయణుడు చేసిన ప్రణాళిక ఇది. ఆయనకి ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? కోపం పెరిగిపోయింది. పెరిగిపోయినటువంటి నారదుల వారు, నాకు నా ప్రియురాలికి ఎడబాటు చేసినావు కాబట్టి నీకు నీ ప్రియురాలు దూరం అయిపోవు కాక. కొంచెం కోపం ఎక్కువ ఉంటే 2-3 ఎక్కువ ఉంటాయి, అంతే కదా. 1+1 ఆఫర్ అన్నట్టు. ఇంకో శాపం. అసలు ఈ నారదుణ్ణి సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమిటో తెలుసునా? మొత్తం మొండమంతా కూడా చక్కగా బ్రహ్మాండంగా ఫిజిక్ హైట్ అన్నీ ఉన్నాయి, బ్రహ్మాండంగా తయారు చేసినాడు. ముఖం దగ్గరికి వచ్చేసరికి కొంచెం కోతి ముఖం పెట్టి పంపినాడట. అందుకే చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ ఉన్నారు. కోపం పెరిగిపోయింది. వానర ముఖం పెట్టి పంపిస్తావా, కాబట్టి ఈ వానరుల వెంటే నువ్వు తిరగాల్సి వస్తుంది అన్నాడు. ఈ వానరుల వెంటే తిరగాల్సి వస్తుంది. ఇది 2వ శాపం. ఈ 2 శాపాలను ఈ అవతారంలో ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు నారాయణుడు. అందుకే రామ పట్టాభిషేకం కంటే ముందు జరిగినటువంటి 1 సంవత్సర కాలం పాటు జరిగిన వియోగం ఏదైతే ఉన్నదో, ఆ వియోగానికి కారణం దేవదత్తుడనేటువంటి బ్రాహ్మణుడి యొక్క శాపం, నారద మహర్షి యొక్క శాపం, అలాగే బృందాదేవి యొక్క శాపం. దానివల్ల జరిగింది ఆ కథ, ఆ 1 సంవత్సరం పాటు వియోగం. ఇక రాబోయేటువంటి ఈ శాపాన్ని కూడా అనుభవించాలి కదా వాల్మీకి మహర్షి యొక్క శాపం. ఈ శాపాన్ని అనుభవించడం కోసమే అవతారం యొక్క చివరి దశలో, ఇక ఎట్లాగూ వియోగమే కాదు పరిపూర్ణంగా, కాబట్టి చివరి దశలో దాన్ని ఉపయోగించుకోవడం కోసం, అంతే కదండి. ఏ సమయంలో ఏది అవసరమో బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాం, ఎప్పుడు డబ్బు తీయాలనో అప్పుడు తీస్తాం. అట్లాగే ఇవన్నీ శాపాలను ఎప్పుడెప్పుడు ఏ సమయంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఆయన ఒక చక్కని ప్రణాళిక చేసుకున్నాడు పరమాత్మ. అట్లా తన అవతారాన్ని ఉపసంహారం చేసుకోవడానికి జరిగినటువంటి కథ రామ పట్టాభిషేకము తర్వాత శాపం ఇది.
వాల్మీకి మహర్షి యొక్క శాపం.